సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ వారణాసి వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ బాబు మార్కెట్ 20 రెట్లు పెరిగిపోతుంది. అయినా ఇప్పటి వరకు తన సినిమాల హైయెస్ట్ బిజినెస్ 300 కోట్లు. దీనికి 20 రెట్లు అంటే 5 నుంచి 6,000 కోట్ల వరకు తన మార్కెట్ పెరగబోతోంది. పాన్ వరల్డ్ మూవీ వారణాసితో తను ఊహించిన స్థాయిలో ఫేట్ మారబోతోంది. ఇందులో ఎలాంటి డౌటే అవసరం లేదు. రాజమౌళి వదిలిన బాణం వెనక్కి రావడం, విరగడం జరిగినట్టు చరిత్రలో లేదు. సో 300 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు సూపర్ స్టార్ మార్కెట్ ఇమేజ్ పెరుగుతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ సమస్య రాబోయే బ్లాక్ బస్టర్ కాదు, అమాంతం పెరిగిపోయే తన 6,000 కోట్ల ఇమేజ్ ని, అంత పెద్ద మార్కెట్ ని కూల్ చేసే సీన్ ఎవరికి ఉంది? సందీప్ రెడ్డి వంగ, సుకుమార్. నిజంగా వారణాసి వరంతో పెరిగే మహేష్ బాబు ఇమేజ్ ని వాళ్ళు మోయగలరా? పాన్ వరల్డ్ మార్కెట్ లో సూపర్ స్టార్ ఒంటరి కాబోతున్నాడా? హావ్ ఎ లుక్. వారణాసి 1359 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా సినిమానే చేయలేదు. అలాంటిది ఇప్పుడే పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళ్తున్నాడు. అంతా రాజమౌళి విజన్ మీద నమ్మకంతోనే. అందుకే ఒకే సినిమాకు 3 ఏళ్లు సమర్పించుకుంటున్నాడు. కాన్సెప్ట్ గ్లిమ్స్ చూసినప్పుడే ఇదేదో పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే సినిమా అనే ఫీల్ని క్రియేట్ చేసింది. జేమ్స్ కెమెరన్ టీం, అలానే నెట్ఫ్లిక్స్ లాంటి నెంబర్ 1 ఓటీటీ సంస్థతో పాటు హాలీవుడ్ టాప్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ కూడా రంగంలోకి దిగింది. కాబట్టి వారణాసి సినిమా వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వటం, ప్రమోషన్ పీక్స్కి వెళ్ళటం కన్ఫర్మ్. ఇక ఇండియన్ మైథాలజీకి 7 వింతలు, డైనోసార్ల పోరాటాలు, టైమ్ మిషన్లో ప్రయాణం, ఇండియానా జోన్స్ల సాహసాలు, ఇవన్నీ వారణాసిని 6,000 కోట్ల సినిమాగా మార్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ సమస్య 1359 కోట్ల పెట్టుబడి 6,000 కోట్ల వసూళ్లుగా మారటం కాదు. ఆ తర్వాత ఏంటనే ప్రశ్న. అది కూడా రాజమౌళికి కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎదురవుతుంది. అసలు రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో హిట్ పడ్డాక ప్రభాస్, రామ్ చరణ్ తేరుకోలేదు. బాహుబలి 2 భాగాల తర్వాత, కనీసం పావు డజన్ పంచుల తర్వాతే కల్కి, సలార్తో ప్రభాస్ కోలుకున్నాడు. రామ్ చరణ్ మాత్రం RRR తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. సో పాన్ ఇండియా లెవెల్లోనే రాజమౌళి రేంజ్ సినిమాతో హిట్ పడ్డాక ఆ రేంజ్ మార్కెట్ క్రేజ్ని అందుకునే సినిమాలు చేయటం హీరోలకు కష్టమవుతుంది. అలాంటిది వారణాసితో పాన్ వరల్డ్ లెవెల్లో మహేష్ బాబుకి ఇమేజ్, మార్కెట్ పెరిగితే దాని భారం మోసే సత్తా ఉన్న దర్శకులు ఎవరనే ప్రశ్నకి సమాధానం లేదు. సుకుమార్ సీన్లో ఉన్నాడు. మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్లో తను సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ మూవీ తర్వాత మహేష్తోనే సినిమా అంటున్నారు. ఇక స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ కాకుండా మహేష్ బాబుతో సినిమా తీయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సుకుమార్, సందీప్ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లే. కానీ రాజమౌళి రేంజ్ని అందుకుంటారా? పాన్ ఇండియా లెవెల్లో జక్కన్న స్థాయిని వీళ్లు కూడా అందుకున్న పాన్ వరల్డ్ లెవెల్ లెక్కలు వీళ్ళకి సాధ్యమా? వారణాసి డెఫినెట్గా వరల్డ్ ప్లాట్ఫామ్లో 6,000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి. మరి ఆ తర్వాత మహేష్ ఇమేజ్ భారాన్ని మోసేదెవరు? 6,000 కోట్లు కాకపోయినా కనీసం 3,000 కోట్లైనా సుకుమార్, సందీప్ రెడ్డి వంగ రాబట్టే సినిమా తీస్తారా? డెఫినెట్గా ఈ ప్రశ్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్లో కూడా ఉండే ఉంటుంది. కానీ సమాధానం వేచి చూడటమే తప్ప ఎవరికి ఇప్పుడే సమాధానం దొరికే ప్రశ్న కాదిది.